మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు అదిలించి గట్టిగా అరుస్తూ చెబితే వాళ్ళు వింటారు. అదే బెస్ట్ డిసిప్లినింగ్ మెథడు అని కూడా అనుకుంటూ ఉంటాం. అందరి పిల్లలకి అది పనిచేయదండి. కొంతమంది సున్నితమైన పిల్లలు మనం అరవగానే వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఒక 5 ఏళ్ల పాప అనుకుందాం, హోంవర్క్ చేసుకుంటోంది. హోంవర్క్ చేస్తున్నప్పుడు హ్యాండ్ రైటింగు బాగా రాయటం లేదు, ఏదో 2-3 తప్పులు కూడా చేసింది. అలాంటప్పుడు ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి? అరిచామనుకోండి, అరవగానే అయ్యో నేను ఎందుకు అమ్మ అరుస్తోంది, ఏమైంది, అలా రాయకు, అలా చేయకూడదు అని అరవడం కన్నా పక్కన కూర్చుని మిస్టేక్ ఎక్కడ జరిగిందో దాన్ని పాయింట్అవుట్ చేశామనుకోండి, బిడ్డ యొక్క దృష్టి దాని మీదకి వెళుతుంది. అరవడం వల్ల ఏమవుతుంది? ఆ అరుపు అనేటువంటిది ఇట్ హర్ట్స్ ది పర్సన్. ది చైల్డ్ ఈస్ అ పర్సన్. చేస్తున్న యాక్ట్ ఏమో తప్పు, దేంట్లో? హ్యాండ్ రైటింగ్లో లేదా స్పెల్లింగ్ మిస్టేక్. సో మన బిడ్డ యొక్క దృష్టిని, మన దృష్టి దాని మీదకు పోవాలి, మన బిడ్డ యొక్క దృష్టిని కూడా దాని మీదకి మరల్చాలి. మరల్చినప్పుడు తనలో లోపమేం లేదు, నేను రాస్తున్నాను ఆన్సర్ బాగానే, కానీ అమ్మ నాకు ఈ 2 చోట్ల మిస్టేక్స్ ఉన్నాయని చెబుతోంది అన్న భావన కలిగి జనరల్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కిందకి పడిపోవు. మన స్థైర్యముతో పాటు తప్పును దిద్దుకుంటూ బిడ్డ ముందుకు వెళ్ళడానికి మనము దోహదపడుతున్నాము అన్నమాట. ఇదే కాదండి, ఏ తప్పు చేసినా సరే పిల్లలు గట్టిగా అరవడంతోనే వాళ్ళని మనం కరెక్షన్ చెయ్యాలి అనుకోకుండా, వాళ్ళ దృష్టిని చేసిన తప్పు మీదకి మళ్ళిస్తూ దానిని కరెక్షన్ ఎలా చేసుకోవాలో వాళ్ళు చేసుకోగలిగితే చేసుకోమని చెబుతూ, లేదా మనం ఒక సలహా కానీ సూచన కానీ ఇచ్చినప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ కన్స్ట్రక్టివ్ అండ్ proactive parenting practice. Bye.